డెడ్ బాడీ ఇక్కడ ఖననం చేయకుండా మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ స్రవంతి వాళ్ళ బంధువులు బలవంతంగా వాళ్ళ డిపార్ట్మెంట్ను కానీ ఇక్కడ మా గ్రామస్తులను కూడా సహకరించకుండా వాళ్ళు ఎట్టయితే మాకు వీళ్ళ స్రవంతిని ఇద్దరు పిల్లలను ఇక్కడనే వీళ్ళ ఇంట్లోనే మేము ఖననం చేయడం వలన దాన సంస్కారాలు చేయడం వలన ఆమె ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆ బంధువులు రోదనల మధ్య ఇద్దరు పిల్లలను ఇక్కడ బొందబెట్టి ఖననం చేయడం జరిగింది. తదనంతరం అమ్మాయిని కూడా ఇక్కడ వద్దని మేము గ్రామస్తులు అందరం కలిసి వాళ్ళతోటి రిక్వెస్ట్ యాంగిల్లోనే చేయకుండా ఆపి వాళ్ళ ప్రవీణ్కి ఉన్నటువంటి చిలకలలోనే అమ్మాయిని అక్కడ దాన సంస్కారం చేయడం జరిగింది. కాకపోతే ఇటువంటి సంఘటన మా గ్రామ పంచాయతీలో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాస్తవానికి మేము ఎటువంటి విషయంలో ఎట్లా స్పందించాలో కూడా గ్రామస్తులుగా అంత కన్నీటి పర్వతమై ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మీరంతా మరి ఎటువంటి జస్టిస్ చేయబోతున్నారు? ఇప్పుడు స్రవంతి చనిపోయింది, సో స్రవంతి పిల్లలు చనిపోయారు, సో ఇప్పుడు డెడ్ బాడీస్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. మీరు గ్రామస్తులుగా మీ గ్రామ సర్పంచ్ భర్తగా మీరు ఏం చేయబోతున్నారు? వాస్తవానికి ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. కాకపోతే ఒక గ్రామస్తులుగా మేము ఏం చేయగలుగుతుంటే ఈ కుటుంబాన్ని చట్టం ప్రకారంగా మేము చట్టాలతోటి మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళను మా చట్ట పరిధిలో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం అనేది మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది గ్రామస్తులకు.